ॐ श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో గత వారం మనం ఆజ్ఞా చక్రాబ్జనిలయ అన్నటువంటి నామం చెప్పుకున్నాం. ఈ నామం మన శరీరంలో ఉన్నటువంటి రుద్రగ్రంథిని గురించి చెప్తూ ఉన్నది. ఈ రుద్రగ్రంథి స్థానమే ఆజ్ఞా చక్రస్థానం. ఇది మన శరీరంలో చాలా శక్తివంతమైన స్థానం. మనం చేసే ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఈ స్థానంలో కేంద్రీకరించబడి మన సంస్కారాలను పవిత్రం చేసి ఆధ్యాత్మిక జీవితానికి పురోగవృద్ధి కోసం మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి పవిత్ర స్థానం. మానవ జీవిత సంగీతానికి మధురాతి మధురమైనటువంటి స్వరం నీతి, నిజాయితీ. అదియే అద్భుతమైనటువంటి ప్రాణం. ఆ నిజాయితీయే అద్భుతాద్భుతమైనటువంటి ప్రణవం, ఓంకారం. మన జీవితంలో నిజాయితీ మనం కలిగి ఉన్నామంటే మన ఆజ్ఞాచక్రం కాంతివంతంగా, శక్తివంతంగా, దైవానుగ్రహ సంభరితంగా ఉన్నది అని అర్థం. ఈ నీతి, నిజాయితీ మానవ జీవితాన్ని సర్వోత్కృష్టమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళిపోతుంటాయి. మన జీవితంలో ఈ నిజాయితీని, ఈ స్వచ్ఛతను మనం చూసి నేర్చుకోవచ్చు. ఎవరిని చూసి మనం నేర్చుకుంటాం? ప్రకృతిని చూసి మనం నేర్చుకుంటాం. ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఉంటారు. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉండండి. ఆ సముద్రంలో ఎవరో తిని పారవేసినటువంటి ఒక ప్లాస్టిక్ పేపర్ పడి ఉంటుంది. ఏదైనా పాప్కార్న్ తినేసి అలాంటి కవర్ వేసి ఉంటారు. కూల్ డ్రింక్ తాగి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వేసి ఉంటారు. ఓషన్లో ఏ వస్తువు వేసినప్పటికీ వెంటనే నిమిషాల మీద ఆ చిన్న వస్తువులన్నీ కూడా ఆ సముద్ర తరంగాలు బయటకు తీసుకొని వచ్చి నెట్టివేస్తూ ఉంటాయి. మరలా ఎవరైనా వచ్చి ఇంకొక బాటిల్ దాంట్లో వేసినా ఆ బాటిల్ కూడా, ఆ ప్లాస్టిక్ బాటిల్ కూడా బయటికి నెట్టివేయబడుతుంది. ఒక చిన్న పేపర్ ముక్క వేసినా ఆ పేపర్ ముక్క అంతంలో ఉంచుకోదు, వెంటనే నెట్టివేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఏ ఆలోచనలు మనలో ఉంటే మనకు మంచి జరుగుతుందో, ఏది మన లోపల ఉండకూడదో సముద్రం మనకు చక్కగా బోధిస్తుంది. భూమాత ఇప్పటికే ఈ యొక్క కలుషితంతో చాలా కష్టపడుతుంది. సముద్రుడు వెంటనే ఏ వస్తువు వేసినప్పటికీ వెంటనే ఒక్క క్షణం కూడా దాన్ని అంగీకరించకుండా ఒడ్డుకు తీసుకొని వచ్చి విసిరి కొట్టేస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతంగా మనం కూడా మన జీవితంలో మంచిని మాత్రమే గ్రహించాలి. కేవలం మంచిని మాత్రమే, నిరుపయోగమైనటువంటి ఆలోచనలు ఏవీ ఉంచుకోకూడదు. మన తలంతా భారం కలిగించేటువంటి ఎక్కడెక్కడో విషయాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ నిజంగా మనకు అవసరం లేదు. వాటిని గురించి మనం వినకూడదు, వాళ్ళు చెప్పకూడదు. ఏది మన జీవితానికి ఇప్పుడు అవసరమో దాన్నే మనం చింతించాలి. అందుకనని పతంజలి యోగ సూత్రాల్లో ఏది యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడమే యోగము. మొదటి సూత్రం వస్తుంది, చిత్త వృత్తులను నిరోధించడం. చిత్త వృత్తులకు ప్రధాన కేంద్రం ఆజ్ఞాచక్రం. ఈ సముద్రంలో ఏ విధంగా ప్రతి చిన్న నిరుపయోగమైనటువంటి వస్తువును వేసినప్పుడు సముద్రం కనుక స్వీకరించి ఉంటే సముద్రం మీదంతా ఇప్పటికీ కొన్ని కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్లతో అలాగా తేలియాడుతూ సముద్రమే కనపడకుండా ఉండేది. సముద్రుడికి ఉన్నటువంటి మంచి లక్షణంతో ప్రతి వస్తువును ఒడ్డుకు కొట్టివేసి సముద్రం ఎప్పుడు స్వచ్ఛంగా గోచరిస్తూ ఉంటుంది.
అందమైనటువంటి జలాలతో చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది సముద్రం. మీరు ఎంతసేపు సముద్రం దగ్గర గాలిలో కూర్చున్నా అలా చూస్తూ ఉంటే మనం ఏ విధంగా ఉండాలో సముద్రం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. చాలా అద్భుతమైనటువంటిది సముద్రం. సముద్రం దగ్గర కూర్చొని సంపుటిత శ్రీ సూక్తం జపిస్తే దానికి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. లక్ష్మికి సముద్రం అంటే చాలా ప్రియమైనటువంటిది. అందుచేత ఇక్కడ ఈ సముద్రుడు చాలా చక్కని పాట నేర్పిస్తున్నాడు. ఏదంటే దాన్ని మనసులో ఉంచుకోకు, నిరుపయోగమైనటువంటి విషయాలను గురించి మనసులో ఉంచుకోకు. మనకు ఆంగ్ల భాషలో మనస్సు అంటే మైండ్ అని వచ్చేస్తుంది. కానీ సనాతన ధర్మంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇన్ని భాగాలకు విభజించబడింది. చిత్తము అంటే చింతించేటువంటిది, మనస్సు అంటే మననం చేసేటువంటిది. ఇలాగ ఒక్కొక్క మనస్సు మంత్రాన్ని మననం చేస్తుంది, విషయ వ్యామోహాన్ని మననం చేస్తుంది. మంత్రం మననం చేస్తే దానికి శుభం జరుగుతుంది. విషయ వ్యామోహాలు, ద్వేషానికి సంబంధించిన వ్యవహారాలు ఇలాంటివి మననం చేస్తే మనసు కలుషితం అవుతుంది. అప్పుడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు సముద్రుడు మనకు చాలా చక్కని పాట నేర్పిస్తున్నాడు. వద్దు వద్దు, అలాంటి కలుషితాలని నీలో ఉంచుకోకు. అలాంటి కలుషితాలని నాలో ఉంచుకొని ఉంటే సముద్రాలన్నీ కూడా ఇప్పుడు కోటాను కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ మయంగా ఉండిపోయి ఉండేవి. ఎక్కడెక్కడ పేపర్లన్నీ దాని మీద తేలుతూ ఉండేవి, ఎక్కడెక్కడ చెత్త వస్తువులన్నీ దాని మీద తేలుతూ సముద్రం ఎవ్వరికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించి ఉండేదే కాదు. కాబట్టి ఏ విధంగా సముద్రుడు తనలో పడినటువంటి ఒక చిన్న ముక్కనైనా సరే, పేపర్ ముక్కనైనా సరే వెంటనే బయటికి నెట్టివేస్తూ ఉంటాడో, నిరుపయోగమైనటువంటి సమస్త విషయాలను మనం నిర్దాక్షిణ్యంగా మన మనసులోంచి నెట్టివేయాలి. ఉత్తమ జీవితంతో మనం ఉండాలి అంటే ఎప్పటికైనా ఎప్పుడెప్పుడు ఆలోచనలు వస్తుంటాయో, అర్థం లేని ఆలోచనలు, అర్థరహితమైనటువంటి ఆలోచనలు, నిరుపయోగమైనటువంటి ఆలోచనలు, ఏ విధంగా ఎవరికి ఉపయుక్తం కానటువంటి ఆలోచనలు, మనకు కూడా ఉపయుక్తం కానటువంటి ఆలోచనలు, 24 గంటల సమయంలో ఎన్నో ఆలోచనలు వస్తుంటే 24 గంటల సమయాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేశాను అంటూ ఒక్క మంచి ఆలోచన మనకు నిజంగా రావాలి. ఈ దినమంతా అసలు నేనేం చేశాను ఒక్కసారి మనం దాని గురించి ఆలోచిద్దాం. ఈ ఉదయం నుంచి నిద్రపోయేంత పర్యంతం నేను ఏం పని చేశాను అన్న ఆలోచన మనకు రావాలిట. ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇంతకాలం ఈ 70 సంవత్సరాల జీవితకాలంలో, ఈ 50 సంవత్సరాల జీవితకాలంలో ప్రతి ప్రాతకాలం నుంచి రాత్రి పర్యంతం నేనేం చేశాను, ఈ ఆలోచన మనకు వస్తే ఈ ఆలోచనతో మనం ఏం చెయ్యాలో మనకు మనస్సుంటే మనకు ఆ ప్రబోధం కలుగుతుంది. దైవం దగ్గరికి తీసుకుని వెళ్ళే సత్యాన్ని మనం ఆశ్రయిస్తాం. దానివల్ల మనకు శుభం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలో బీజమంత్రం ఓంకారం. నిరంతరం ఓంకారం మన ఆజ్ఞాచక్రంలో నినదిస్తూ ఉంటుంది. సకల మంత్రాలకు సారం ఓంకారం. సకల వేదాలు ఓంకారం నుంచే ఉద్భవించాయి. ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి భాష మౌన భాష. ఈ మౌనం మనం అభ్యాసించి ఆజ్ఞాచక్రం మీద దృష్టిని కేంద్రీకరించి దైవ ధ్యానం చేసినప్పుడు మన శ్వాస మీద దృష్టి ఉంచి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో సమాధి అనుభవం కలుగుతుంది. అందుకు మౌనం చాలా శ్రేష్టమైనటువంటిది. మౌనం అంటే ఏంటి? మరలా మనకు ప్రశ్న వస్తుంది. మౌనం అంటే మాట్లాడకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు మౌనంగా ఉండడము అని అర్థం కదా. మనలో చాలామంది కేవలం మాట్లాడకుండా ఉండడమే మౌనము అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజంగా మనం బాహ్యంగా పాటించే మౌనాల్లో అదొక మౌనం. అదొక చిన్న తరగతికి సంబంధించినటువంటిది. మౌనం అన్నటువంటి పేరుతో మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు పెద్ద పెద్దగా సైగలు చేస్తూ మనుషుల్ని కలవరపెడుతూ మన సైగలు వాళ్ళకి అర్థం కావు. పెద్ద వయసులో ఉండేవాళ్ళు ఏదైనా సైగ చేసినప్పుడు చిన్నపిల్లలకు అర్థం కాకపోతే ఆ పిల్లలు బిక్కముఖం వేసుకొని నిలుచుకుంటారు. వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏంటి నేను చెప్పేది అర్థం చేసుకోలేకపోతుంది అంటూ కోపం వచ్చేస్తుంది. మౌనం యొక్క ఆ పవిత్రత నశిస్తుంది. కోపం వల్ల ఆ మౌనం పవిత్రత నశిస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండి
ఏదో ఒకటి ఒక దినమంతా ఒక 200 సార్లు ఏదో ఒక సందేశం రాసి ఇస్తూనే ఉండడం సంభవిస్తుంది. ఇది కూడా మౌనం క్రిందకి రానే రాదు. కాగితాలు తీసుకొని నిరంతరం సందేశాలు రాసిస్తూ ఇది చేయండి అది చేయండి అంటూ ఇలా చెప్పడం కంటే మాట్లాడడమే మంచిదేమో అనిపిస్తుంది. ఇది మౌనం క్రిందకి ఎంత మాత్రం రాదు. మౌనం అంటే నిజమైనటువంటి మౌనం, ఆంతరంగికమైనటువంటిది ఆ మౌనం. మొదట మనం చెప్పుకున్నాం, మౌనం అనేటువంటిది ఈశ్వరుని యొక్క భాష అని. ఆ భాష ద్వారానే ఈశ్వరుడు భక్తులతో మాట్లాడతారట. ఎలా మాట్లాడతారు? ఒకసారి మహర్షులందరికీ కొన్ని దివ్య సందేహాలు కలిగాయి. వారు బ్రహ్మలోకానికి వెళ్ళారట. అక్కడ బ్రహ్మ దగ్గర వారికి సరైనటువంటి సంతోషం కలగలేదు. వారు వైకుంఠానికి వెళ్ళారట. ఆ వైకుంఠంలో కూడా వారు అనుకున్నటువంటి విధంగా వారి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభ్యం కాలేదు. వారు కైలాసానికి వచ్చారు. అది శివపార్వతుల యొక్క నాట్య సమయం, ఏకాంత సమయం. అందువలన ఋషులకు వారు కూడా ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. ఋషులు చాలా చిన్నబోయిన మనస్సు కలిగినటువంటి వారై వేదనగా వెళ్ళిపోతున్నప్పుడు కైలాస పర్వతంలో దక్షిణ భాగంలో ఒక అపురూపమైనటువంటి విశాలమైన మర్రి చెట్టు క్రింద ఒక దివ్యమైనటువంటి తేజోమయ స్వరూపుడు మౌనంగా ఆసీనుడై ఉన్నాడు. ఋషులు ఎప్పుడూ ఇలాంటి దివ్యమూర్తిని దర్శించలేదు. వారందరూ వడివడిగా వెళ్ళి ఆ దివ్యమూర్తి యొక్క పాదార విందాల సన్నిధానంలో ఆసీనులై అతని సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభించారు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి ప్రశ్నలన్నిటికీ సందేహాలు తీరుతూ ఉన్నాయి. ఎలాగా తీరుతున్నాయంటే, ఈ చెట్టు క్రింద కూర్చున్నటువంటి దక్షిణముఖంగా కూర్చున్న దైవం దక్షిణామూర్తి అన్నటువంటి నామధేయం కలిగినటువంటి ఈశ్వర రూపం. అతడు తన మౌనం ద్వారా సందేశాలను పంపిస్తున్నారు. అంటే కన్నులు తెరిచి చూడరు, నోటి ద్వారా మాట్లాడరు. మౌనం ద్వారానే మహర్షులతో మాట్లాడుతూ ఉన్నారు. వారి ప్రతి ప్రశ్నలకు సమాధానాలు లభ్యమవుతూ ఉన్నవి. ఇది మౌన సిద్ధి అంటారు. ఈ భాషను గురించి మనం చెప్పుకున్నాం, మౌన భాష అని. ఈశ్వరుని భాష మౌన భాష అంటే మౌన సిద్ధి. బాహ్యమైనటువంటి మౌనం ఆంతరంగికమైనటువంటి మౌనాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆంతరంగికమైనటువంటి మౌనం ఆజ్ఞాచక్ర స్థానంలో మనం దృష్టిని కేంద్రీకరించి శ్వాస మీద దృష్టిని మరల్చి ఏకాగ్రమైనటువంటి మనసుతో దైవ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనసు, సంకల్పాలు, ఆలోచనలన్నీ క్రమంగా సమసిపోయి అనంతమైనటువంటి ఒక నిశ్శబ్ద స్థితి లభిస్తుంది. ఇది మౌనం అంటే. దక్షిణామూర్తి గారు కూడా వారితో నోరు తెరిచి మాట్లాడలేదు. తమ ఆంతరంగికమైనటువంటి మౌనం ద్వారా యోగ ప్రసారాన్ని చేశారు. దీన్నే మౌన సిద్ధి అంటారు. ఇలాంటి మౌనాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మౌనంతో, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, అనన్యమైనటువంటి భక్తితో, గురుభక్తితో దైవారాధన చేసినప్పుడు, దైవ ధ్యానం చేసినప్పుడు ఆ సిద్ధి కలుగుతుంది. ఈ సాధనలన్నీ పైపైన ఉంటే ఆ ఈశ్వర కృపను పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, మోక్షం కోరుకునేటువంటి వారు, ఇలాగా భక్తి మార్గంలో చాలా తరగతులు ఉన్నాయి. కొంతమందికి ఆర్తభక్తి, ఎవరైనా ఇప్పుడు మనకు సంబంధించినటువంటి బంధువులు, మన వాళ్ళు హాస్పిటల్లో కానీ, అనారోగ్యంలో కానీ, ఆపదల్లో ఉన్నప్పుడు ఆర్తభక్తితో దేవాలయానికి వెళ్ళి పూజించడం, ఇలాంటిది అదొక రకమైనటువంటి భక్తి. జిజ్ఞాసులై దైవాన్ని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, నిజంగా నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో దైవ దర్శనాభిలాషులై దైవాని కోసం ప్రార్థన చేసేటువంటిది, దైవ ధ్యానం చేయడం, జప ధ్యానాదులు చేయడం, పుణ్యపురుషుల దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోవడం, వినడం, ఇవన్నీ కూడా జిజ్ఞాసులై చేస్తూ ఉంటారు. మాటలు లేనటువంటి మహిత సుఖం కోసం ఆ మహిత సుఖాన్ని మరలా ఇమ్ము అరుణాచల అంటూ భగవాన్ రమణ మహర్షుల వారు అద్భుతమైనటువంటి ఈ గీతాన్ని రచించారు. మాటలు లేనటువంటి మహిత సుఖమును మరల ఇమ్ము అరుణాచల.
మాటలే మాట్లాడకుండా ఉండేటువంటి ఆ ప్రశాంతమైనటువంటి ఆత్మ సంభాషణ అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ప్రసాదించు, ఆ మౌనాన్ని అనుగ్రహించమంటూ వేడుకుంటున్నారు. ఎంత అద్భుతమైంది కదా. అమృతాత్మ స్వరూపులారా, నేను నోటితో మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుంటున్నాము. ఇదే మౌనం అనేటువంటి ఒక అపోహలోకి మనం వెళ్ళిపోయాం. ఈ అపోహలో నుంచి మనం బయటకు వచ్చి నిజమైనటువంటి మౌనం ఏదో మనం గ్రహించి ఆ మౌనాన్ని మనం అభ్యాసం చేసి, నిరుపయోగమైనటువంటి మాటలు ఎందుకు కోటి కోటి మాటలు, ఒక్క మంచి మాట చాలదా? మంచి మాట, ఒకే ఒక్క మంచి మాట చాలదా? అలాంటి మంచి మాటలు, కోట్ల మంచి మాటల కంటే ఒక్క మౌనం, ఒక్క నిమిషం కాలం ప్రశాంత హృదయంతో మౌనంగా ఉండడం సర్వశ్రేష్టమైనటువంటిది. కేవలం మాట్లాడకుండా కాగితాలు రాస్తూ సైగలు చేస్తూ నేను మౌనంగా ఉన్నాను అనుకోవడం ఒక అపోహ. దానిలోంచి మనం బయటికి రావాలి. నిజమైన మౌనాన్ని మనం అభ్యసించి జ్ఞానోదయాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలని నేను మీ కన్న తల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.